ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దైవజనులు, మరి మా నాన్నగారు విడిచిపెట్టిన సంఘం కుటుంబం. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన విడిచి వెళ్ళిన సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ దేవుడు విడవలేదు. ఆయన విడిచిపెట్టలేదు. అందుకే ఈరోజు మేము ఇలా ఉన్నాం. ఆయన పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడి వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యాంశం ఏంటంటే, శక్తివంతమైన ప్రార్థన విజయాలు. హల్లెలూయా. అందులో ఒకసారి మాట అందాం, శక్తివంతమైన ప్రార్థన విజయాలు. హల్లెలూయా. దేవుడు ఈ మాటతో మీతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు నమ్మదగిన వాడు, ప్రభువు గొప్పవాడు, ప్రభువు మనలను ఏనాడు విడువడు, ఎడబాయడు. గత రాత్రి 9 గంటల నుండి 12:30 వరకు ఈ రోజు జరగబో కూడిక వర్తమానం గురించి రహస్య ప్రార్థన ఒంటరిగా ప్రార్థించాం. దేవా, నువ్వు ఏ వాక్యంతో మాట్లాడబోతూ ఉన్నావు, ఎలా మాట్లాడబోతూ ఉన్నావు, నీ మాట ఎంతో మధురమైనది ప్రభువా, నువ్వు మాతో మాట్లాడు అని నిన్నటి దినాన ఎంతగానో ప్రార్థించి మీ మధ్యకు వచ్చాం. మరి మాకైతే ఎంతో సంతోషం. సోమవారం నుండి మరి ఇక్కడ జరుగుతున్న గొలుసు ప్రార్థనలు, ఈరోజు మా అమ్మగారి వర్తమానం ఫేస్బుక్ లో నేను విని ఎంతో సంతోషించాను. నిజమే ప్రభా, నువ్వు వాడుకోవడం మొదలు పెడితే ముందుకే వెళ్తాం. ఎందుచేతనగా నువ్వు వాడుకోవడం మొదలు పెడితే, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉంటే అది ఎంతో ఆశీర్వాదము, దీవెన. తానే దిగి వచ్చి ఆదరణకర్తగా మనతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. శక్తివంతమైన ప్రార్థన విజయాలు. ఈ దీనిలో 4 అంశాలతో దేవుడు మీతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నాడు. మొదటిది, ప్రార్థన కఠిన పరిస్థితులను మార్చుతుంది. మనందరి జీవితంలో ఏదో ఒక సమయాల్లో కఠిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్నో కఠిన పరిస్థితులు, ఎంతగానో మనము ఆ పరిస్థితుల్లోంచి బయటికి రాలేకపోతున్న సమయాలు. అటువంటి కఠిన పరిస్థితుల్లో మనిషి నేనేమి చేయలేను ప్రభా, నా వల్ల కాదు, ఈ పరిస్థితుల నుంచి నేను ముందుకు వెళ్ళలేను అన్న పరిస్థితుల్లో దేవుడు తానే దిగివచ్చి కలగజేసుకునే దేవుడు. హల్లెలూయా. ఆయనే దిగివచ్చి కలగజేసుకుంటాడు. దేవునికి ఇష్టడైన ఒక ప్రవక్త, ఒక ప్రార్థనా పరుడు తన జీవితంలో ఏర్పడిన ఆ కఠిన పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చాడు. దేవుడు తానే దిగి వచ్చి అక్కడ కార్యము జరిగించాడు. మరి ఈ కొన్ని రోజులు బట్టి మీరు ప్రార్థనలో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు కాబట్టి, ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు కాబట్టి, మీరు ఏమి అడిగారో మాకు తెలియదు కానీ, మీకు ఏం కావాలో మాకు తెలియదు కానీ, మీరు అడిగినవి, మీకు కావాలనుకున్నవి దేవునికి ఎరుక. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయటకు సిద్ధముగా ఉన్నాడు. దావీదు అంటాడు మాట, బలము తలదిని దేవుడు ఒక మారు అంటే అది నాకు 2 మారులు వినబడేది. హల్లెలూయా. నాకు 2 మారులు వినబడిందంట. ఆ విధంగా మా జీవితంలో ఒంటరైపోయినప్పుడు మాకు అలాగే వినబడింది 2 మారులు. హల్లెలూయా. బలము నాదన్నాడు దేవుడు, నేను మీతో ఉన్నానన్నాడు దేవుడు. ఆనాడు నుండి ఈనాడు వరకు ఎవరిని విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరితో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కఠిన పరిస్థితులను మార్చగలిగేది ప్రార్థన. నీ ప్రార్థన నీ జీవితంలో ప్రతి కఠిన పరిస్థితిని మారుస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథం తెచ్చినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయము, చూడండి, ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. చాలమ్మా. అబ్రహాము దేవునికి ఇష్టడైన వాడు. అబ్రహాము ఒక ప్రవక్త.
అనే భాషలో అయితే ఎత్తుకెళ్ళిపోతాడు. ఎందుకు ఎత్తుకెళ్ళిపోతాడు? అబ్రహాము సారాని గురించి ఈమె నా చెల్లెలు అంటాడు కాబట్టి, సారా బహు సుందరి, చాలా అందమైనది కాబట్టి ఆ రాజు తన ఇంట చేర్చుకుంటాడు. 2వ వచనంలో తన ఇంట చేర్చుకుంటారు. అబీమెలెకు సారాను తన ఇంట చేర్చుకుంటాడు. చేర్చుకుంటే అబ్రహాము ఏమీ చేయలేని పరిస్థితి. ఎందరున్నారు ఈ దినాల్లో? మీకు అందేది చేచారిపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఎందరున్నారు? మీ జీవితాలు ఒంటరైపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఎందరున్నారు? మీ జీవితంలో కఠిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎందరున్నారు? ఇక్కడ అబ్రహాము తన భార్య అయిన సారాని పోగొట్టుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు. వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడలే. వెంటనే దేవుడు జోక్యం చేసుకుని ఎవరైతే సారాను ఎత్తుకెళ్ళిపోయారో ఆ రాజు అన్నాడు, నువ్వు సారా జోలికి వెళితే చేస్తావు అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇదే కదా దేవుని ప్రేమ. ఇలా మనతో, మన కోసం ఎదుటి వారితో పోరాడుతూ ఉంటాడు ప్రభు. మీరు అనుకుంటారు, నేను మాట్లాడలేకపోతూ ఉన్నాను, నేనేం చేయలేకపోతూ ఉన్నాను, శ్రమ వెంబడి శ్రమని నా మీదకి వస్తూ ఉంటే శత్రువుని నేనేమీ చేయలేకపోతూ ఉన్నాను అని అనుకుంటారే. మీరు ప్రార్థన చేస్తే ఆ శత్రువుని తరిమి కొట్టేవాడు మన ప్రభువు. హల్లెలూయా. శత్రువును ప్రభువు తరిమి కొడతాడు. ఇక్కడ అబీమెలెకు కలలోకి దేవుడు వెళ్ళి అంటాడు, నువ్వు సారా జోలికి వెళితే నువ్వు చేస్తావు. చూడండి 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుడికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమా అని చెప్పాను. చాలండి, అక్కడ దేవుడు ఏం చేశాడు? శత్రువుకి భయం పుట్టించాడు. అక్కడ అబీమెలెకు రాజు భయంతో వణికిపోయాడు. దేవుడు అక్కడ ఏం చేశాడంటే కార్యము జరిగించాడు. నా యొక్క ప్రార్థనాపరుడైన నా ప్రవక్త భార్య జోలికి వస్తే నేను నిన్ను ఊరుకోనన్నాడు. వెంటనే అబీమెలెకు వారి యొక్క సేవకులందరూ కూడా భయపడడం మొదలు పెట్టారంట. దేవుడు మీ జోలికి ఎవరైనా వస్తే వారిని భయపడతాడు. మిమ్మల్ని ఎప్పుడు కూడా దేవుడు పరిస్థితుల్లోనే ఉంచుతాడు. మిమ్మల్ని చుట్టుకొని ఉన్న ప్రతి కఠిన పరిస్థితుల్లో నుండి దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. మనం చేయాల్సిందన్న ప్రార్థన చేయడం మొదలు పెడితే మన యొక్క ప్రతి కఠిన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అబ్రహాము అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థించడం మొదలు పెట్టాడు. అబ్రహాము దేవుని వైపు చూశాడు తప్ప ఎటు చూడలేదు. దేవుని వైపు ఆనుకున్నాడు తప్ప ఎటు ఆనుకోలేదు. దేవునితో ఉన్నాడు తప్ప ఎటు పోలేదు. వెళ్ళిపోయాడని దేవుని వైపు చూస్తా ఉంటే దేవుడు అబ్రహాముతో అక్కడ మాట్లాడలేదు. కానీ ఎవరైతే సారాను ఎత్తుకెళ్ళిపోయారో ఆ అబీమెలెకు రాజును చంపేస్తా అన్నాడు. హల్లెలూయా. వెంటనే ఆ రాజుకు భయం. అక్కడ 7-8 వచనాలను చూస్తే అబీమెలెకు అతని సేవకులు భయపడ్డారంట. వెంటనే అబీమెలెకు అబ్రహాము దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, నీవు నీ చెల్లెల్లో కదా, అందుకే నేను తీసుకెళ్ళాను. ఏ మనిషి నువ్వు? నీ వల్ల నేను చచ్చే స్థితికి వచ్చాను. దేవుడు నన్ను చంపేస్తా అంటున్నాడు. ఇందులో నా తప్పేమన్నా ఉందా? నీ భార్య అంటే నేను తీసుకెళ్లకుండా ఉండిపోతును కదా అంటే అబ్రహాం అంటున్నాడు, మీరందరూ కూడా బుద్ధిగా దేవుని భయము లేని ప్రజలు. హల్లెలూయా. మీలో దేవుని భయము ఏనాడు లేదు. దేవుని భయము లేని ప్రజలు పాపానికి భయపడరు, అబద్ధానికి భయపడరు, గొడవకి భయపడరు, అన్యాయానికి భయపడరు. దేవుని యొక్క భయము లేని ప్రజలు. అందుకని నా భార్యను చెల్లి అన్నాడు అక్కడ. అప్పుడు వెంటనే అబీమెలెకు అంటున్నాడు, వద్దయ్యా వద్దు, నీ భార్యను తీసుకుపో అని. నిజానికి అబ్రహాము భార్య ఎవరంటే అబ్రహాము తండ్రి కుమార్తె. ఆ విధంగా చెల్లెలవుతుంది. అక్కడ అబ్రహాం అబద్ధమైతే ఏమీ ఆడలేదు, కానీ తన వరుస చెప్పాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన కఠిన పరిస్థితులను మారుస్తుంది. అంటే మనలో అంతటి ప్రార్థన ఉండాలి. ఎంతటి ప్రార్థన అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన శత్రువు భయపడాలి. మన ప్రార్థన చేస్తూ ఉంటే మన శత్రువు వణకాలి.
మన ప్రార్థన చేస్తూ ఉంటే మన శత్రువు మన పాదాల చెందుకు రావాలి. అందుకే దావీదు అంటాడు కదా, నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావు. హల్లెలూయా. నీవు నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావని దావీదు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ శత్రువు భయపడాలంటే అంతటి ప్రార్థన, దేవుడు తానే జోక్యం చేసుకునే అంతటి ప్రార్థన మనలో ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. మనం ప్రార్థన చేసామంటే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి, దేవుని యొద్ద నుండి జవాబు పొందుకునే ప్రార్థన చేయాలి. మీ చుట్టూరా ఉన్న కఠిన పరిస్థితులు మాయమైపోయే ప్రార్థన చేయాలి. దేవుడు కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. నీ శత్రువులను ఆయన తల్లి కొట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. వెంటనే అబీమెలెకు రాజు సారాను, అత్యధికమైన దాసదాసీలను, గొర్రెలను, అనేకమైన గొర్రె మందలను ఇచ్చి సంపదతో తిరిగి పంపించాడట. హల్లెలూయా. ఎంతో సంపదతో తిరిగి పంపించాడంట. 14వ వచనం, 20వ అధ్యాయము 14వ వచనం. నాకు చేయవలసిన ఉపకారం ఏదీ లేదని చెప్పాను. అబీమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసదాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. చాలమ్మా, చూడండి, పట్టుకెళ్ళిపోయిన వాడు ఒక స్త్రీని, సారాను పట్టుకెళ్ళిపోయాడు. ఇచ్చేటప్పుడు సంపదతో ఇచ్చాడు. చూడండి ఎంత సంతోషం. అబ్రహాముని దేవుడు అన్నాడు, దేశం విడిచి వచ్చేయ్ అన్నాడు. ఆ మాట ఉంటుంది చూడండి. 13వ వచనం, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, చూడండి ఇక్కడ మనము దేశాంతరము పోవునట్లు చెప్పాడంట. అబ్రహామును అన్నాడు దేవుడు, నీవు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చెప్పే చోటికి నువ్వు వచ్చేయి. అలా అన్నప్పుడు అబ్రహాం అక్కడికి వెళ్ళిపోయాడు. కూడా పట్టుకు వచ్చేయడానికి ఏమీ లేవు, తన భార్యతో వచ్చేసాడంతే. కానీ ఇప్పుడు ఏమైంది, సారాని ఎవరైతే తీసుకుపోయారో వారు అత్యధికమైన దాసదాసీలు, గొర్రెలు, గొడ్లు, పనివారు అందరూ కలిసి జాగ్రత్తగా సారాను తీసుకొచ్చి అబ్రహాము చేతికి చక్కగా అప్పచెప్పేశారు. అప్పచెప్పకపోతే దేవుడు చంపేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని కార్యం. హల్లెలూయా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా సుఖ సౌఖ్యముగా. చూడండి, నూతన క్రియ జరిగింది. నూతన క్రియ జరిగింది. హల్లెలూయా. నూతనమైన అద్భుతం జరిగింది. అప్పుడు అబ్రహాము, సారా ఇద్దరే ఉండి ఉండొచ్చు. సారాను అబీమెలెకు రాజు తీసుకువెళ్ళిపోయి సంపదతో తిరిగి పంపాడు. హల్లెలూయా. నీ శత్రువు నిన్ను దోచుకుంటే అతనుకున్న సంపదతో నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప కార్యం. నిన్ను ఎదిరించేవారు వారి సంపదతో నీ ముందుకు వస్తారు. ఇదిగో నేను నిన్ను అన్యాయం చేశానేమో, తీసేసుకో అంటారు. కాబట్టి దేవుణ్ణి నమ్మితే కఠిన పరిస్థితులు అక్కడ మారిపోతాయి. దేవుడు ఎప్పుడైతే అబీమెలెకు సారాను తీసుకెళ్ళిపోయాడో వెంటనే ఆ రాజ్యంలో స్త్రీలందరి గర్భఫలాలు మూసేశాడు. హల్లెలూయా. శిక్ష మొదలైపోయింది. అందరి గర్భఫలాలు మూసేశాడట. అందరి గర్భఫలాలు మూసేసినప్పుడు ఇక్కడ చదవండి అమ్మా, 17-18 వచనాలు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. చాలమ్మా,
ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దేవుని ప్రార్థించినప్పుడు అబ్రహాము ప్రార్థించడం మొదలు పెట్టాడట. చూడండి, అక్కడ కఠిన పరిస్థితి ఆశీర్వాదంగా మారింది. మన జీవితంలో ఉన్న కఠిన పరిస్థితులు ఆశీర్వాదంగా మారబోతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తుతులు చెప్తాం. హల్లెలూయా. కఠిన పరిస్థితి అక్కడ మారిపోయి అక్కడ ఆశీర్వాదం పొందుకున్నాడు అబ్రహాము. వెంటనే అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అక్కడ గర్భఫలం ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ దేవుడు ఏం చేశాడు? అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారు పిల్లలను కనివి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే వారి జీవితాల్లో ఎదుగుదల ఉండదు. వాళ్ళకి తెలీదు ఎందుకు లేదో అని. తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఒక భక్తి పరురాలని నేను బాధ పెడుతూ ఉన్నాను, నా జీవితంలో ఎదుగుదల లేదని. వారి తప్పు తెలుసుకుని వారి మరణ నీ దగ్గరికి వచ్చి మనము చక్కగా కలిసిపోదాం, లేదంటే నీ మీద నాకు ద్వేషం లేదు, నాకు నీ మీద లేదని ఎవరైతే కలిసిపోతారో అప్పుడు కార్యాలు జరుగుతాయి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. కఠిన పరిస్థితులను మార్చేది దేవుడే. ఎటు న్యాయం ఉంటే అటే తీర్పు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన కఠిన పరిస్థితులను మారుస్తుంది. రెండవది, ప్రార్థన ప్రకృతిని నియంత్రిస్తుంది. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రార్థన చేయగా ప్రకృతి నియమాలు మారిపోయాయి. చూద్దాం బైబిల్ గ్రంథంలో. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలుపుము, చంద్రుడా నీవు అయ్యోనులోను లోయలో నిలుపుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషోరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. చాలమ్మా. ప్రార్థన ప్రకృతిని నియంత్రించిందంట. మనం చేయగలవా? మీరు బయట నుంచుని మీ వైపు గాలి విసురుతూ ఉందనుకోండి, నా గాలి ఎక్కువైపోయింది ప్రభు అటువైపు పంపే అని అంటే అది అయిపోద్దా? ప్రార్థన చేయి, అవుతుంది. ఎలా చేయాలా? దేవుడు దిగి వచ్చే ప్రార్థన. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు ప్రార్థన చేయగా ఆ దేశంలో 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనకి కావాలి. ఇక్కడ యెహోషువ ప్రార్థించాడంట. ఏమనంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. హల్లెలూయా. అక్కడ యుద్ధము జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీల చేతికి అమోరీయులను దేవుడు అప్పచెప్పినప్పుడు యెహోషువ ప్రార్థన చేయడు. సూర్యుడా నువ్వు అస్తమించొద్దు, నువ్వు అలాగే ఉండు, నువ్వు అక్కడే ఉండు. చంద్రుడా నువ్వు చీకటవద్దు, నువ్వు అక్కడే ఉండు అని ఒక దైవజనుడు ప్రకృతిని శాసించాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు గొప్ప కార్యము జరిగించాడు. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించివే. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపివే. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపివే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేశాడట. గిబియోను వాళ్ళు గిల్గాల శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి, అమోరీయులు మా మీద యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారంటే యెహోషువ వెంటనే ప్రార్థన చేయగా దేవుడు అంటాడు, మీరు భయపడొద్దు, యుద్ధము నాది. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఆయన కలగ చేసుకునే యుద్ధం. నీ జీవితంలో యుద్ధ
దేవుని ప్రజలు విజయం వైపు వెళతారు కానీ ఓటమిలో ఉండరు. హల్లెలూయా. దేవుడు కలగజేసుకుంటే యుద్ధంలో విజయము మనదే. దావీదు గొల్యాతును చంపేలా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎన్ని గొప్ప కార్యములు చేయగలవాడు మన దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే అమోరీలను దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పచెప్పేశాడు. హల్లెలూయా. శత్రువును, ఆ శత్రువులందరినీ కూడా ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు అప్పచెప్పాడు. ఆ యుద్ధం జరుగుతూ ఉంటే నియమకాలం ప్రకారము సూర్యుడు ఉదయించి అస్తమించడం, మరలా చంద్రుడు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ ప్రకృతి నియమాలను యెహోషువ ఆపాడు. మరలా యెహోషువ ప్రార్థన చేయగా అవన్నీ మరలా యథాస్థితికి వచ్చాయంట. హల్లెలూయా. 13వ వచనం, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. చూడండి, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సూర్యుడు అస్తమించిన, సూర్యుడు ఆగిపోయాడు. దేవుని మాట. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు అక్కడ ఆగిపోయాడట. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా. నీ పక్షమున యుద్ధము చేయవాడు ఆయనే. చూడండి, ప్రకృతిని నియంత్రించే శక్తి మానవునికి దేవుడిచ్చాడు. ఎంతగా ప్రేమించాడు మనల్ని ఆయన. మనమే దేవునికి దూరం అవుతూ ఉంటాం. చిన్న శ్రమ రానివ్వండి, చిన్న కష్టం రానివ్వండి, చిన్న బాధ రానివ్వండి, మనము కృంగిపోతూ దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నా సన్నిధి రొట్టెల ఇల్లు. హల్లెలూయా. రొట్టెల ఇల్లుని విడిచిపెడితే మన జీవితాల్లో అభివృద్ధి ఉండదు. రొట్టెల ఇల్లుని విడిచిపెడితే మన జీవితాల్లో సుఖశాంతులు ఉండవు. రొట్టెల ఇంటిని విడిచిపెడితే మన జీవితంలో ఆశీర్వాదము ఉండదు. దేవునితో నీవుంటే యెహోషువను నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, దేవుడు నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండమని. ఈనాడు దేవుడు మీతో అంటున్నాడు, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండాలి. మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మాతో అన్న దేవుడు, నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండుడి. అదే ధైర్యం, అదే నిరీక్షణ. నేను అదే ప్రార్థన చేస్తా మా మందిరంలో. నువ్వు మరలా ఒకసారి నువ్వు మా నాన్నగారు నువ్వు చూపిస్తావు కదా ప్రభువా, కొంతకాలమే ఎడబాటు. అంతే కదా క్రైస్తవులకి, ఇదే ధైర్యం. అందుకే దేవుని వాక్యము నెమరు వేసుకుంటూ ధైర్యము కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఆ ధైర్యము మన జీవితంలో ఇచ్చేది ప్రార్థన. ప్రార్థన ప్రకృతి నియమాలను కూడా నియంత్రించింది. హల్లెలూయా. మొదటిగా ప్రార్థన కఠిన పరిస్థితులను మారుస్తుంది. రెండవదిగా ప్రార్థన ప్రకృతి నియమాలను నియంత్రించింది. అక్కడ ఒక దైవజనుడు ప్రార్థన చేయగా ప్రకృతి మారింది, ఆ నియమం మారింది. హల్లెలూయా. మూడవది ప్రార్థన రాజాజ్ఞను మార్చుతుంది. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షుషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులలో కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించదనను. చాలమ్మా, ప్రార్థన రాజాజ్ఞను మార్చింది. రాజులు పరిపాలించే కాలంలో రాజు ఆజ్ఞ ఇస్తే అది మారదు. ఇంకా తాకీదు రాస్తే అది మారదు. రాసి రాజు ఉంగరం ముద్ర వేశారట. ఏమని రాశారు అక్కడ? యూదులందరినీ చంపేమని.
ఎస్తేరు తన వారంతా యూదులే, వాళ్ళందరినీ చంపేమని రాజు యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మార్చాలంటే ఎవరి తరం? దేవుని తరం మాత్రమే. ఎస్తేరు చేసిన పని ఉపవాస ప్రార్థన. సోమవారం నుండి ఈ రోజు వరకు మీరు ప్రార్థనలో గడిపారు. మీ జీవితంలో మీకు కావాల్సిందేదో దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మీకు విరోధంగా ఎవరైనా ఆజ్ఞ జారీ చేస్తే దానిని మార్చగలవాడు మన ప్రభు. హల్లెలూయా. నీ ప్రజలనే మరికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. నీ ప్రజలనే మరికై రాజాజ్ఞ మార్చింది నీవేనని. అహమును మరచిన అధికారులను అదమును చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? హల్లెలూయా. అక్కడ రాజా ఆజ్ఞ యూదులందరినీ చంపేయమని. ఈ కుట్ర చేసింది హామాను. హామాను కుట్ర వల్ల అక్కడ రాజ ఆజ్ఞ జారీ చేయబడింది. ఈ విషయం ఎస్తేరుకు తెలిసింది. వెంటనే తన వారందరినీ రక్షించుకునేటకు ఉపవాస ప్రార్థనలు ప్రకటించింది. హల్లెలూయా. నీకు విరోధంగా ఏ ఆయుధమైనా రూపింపబడుతూ ఉంటే అది నీకు తెలిస్తే ఉపవాస దినము ప్రతిష్ఠించుకో. నీ జీవితంలో ఉన్న అడ్డులు తొలగిపోతాయి. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న గడ్డు సమస్యలు పారిపోతాయి. నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి సమస్య పారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఎదుగుదలను ఆపుతున్న ప్రతి సాతానుడు పారిపోను గాక. నీ జీవితంలో సుఖశాంతులు లేకుండా చేస్తున్న ప్రతి సాతానుడు పారిపోను గాక. హల్లెలూయా. ఆయన ఏనాడు మనల్ని విడువడు, ఎడబాడు. ఎస్తేరు తన ఉపవాసము ప్రతిష్ఠించుకుని తన పనికత్తులందరినీ ఉపవాసం ఉండమని ఉపవాస ప్రార్థన చేస్తూ అంటుంది కదా, రాజు దగ్గరికి వెళ్ళి నా విన్నపము తెలియజేస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు రాజు దగ్గరికి వెళితే రాణి అని చూడకుండా చంపేస్తాడు. రాజు పిలిస్తేనే రాణి వెళ్ళాలి. రాజు పిలిస్తేనే రాణి రాజు సముఖంలో ఉండాలి. అప్పుడు అంటుంది కదా, రాజు పిలవకపోయినప్పటికీ ఈ సమస్య నిమిత్తము నేను ప్రార్థన ద్వారా సిద్ధపడి రాజు దగ్గరికి నేను వెళతాను అని ఎస్తేరు ప్రార్థన ద్వారా తనను తాను సిద్ధపరచుకుంది. హల్లెలూయా. మొదట నేను పాడాను కదా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరమే బలియాగము కాక. హల్లెలూయా. ఎందుకు పాడానంటే మా నాన్నగారు తన ప్రాణాన్నే దేవుడికి ఇచ్చారు. ఆ మాట గుర్తొచ్చి నిజమే ప్రభా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం? ఏమిచ్చి నీ యొక్క రుణం మేము తీర్చలేము. మా శరీరము మా హృదయము నీకు ఇవ్వాలి. ఆ విధంగానే ఇదిగో ప్రభా నా ప్రాణము తీసుకో, ప్రార్థించమని నువ్వు చెబితే ఉంటానన్నా. ఎంతమందికి వస్తుంది ఈ మరణం? అప్పుడు అనుకున్నా, ప్రభువా ఆయన విడిచిపెట్టిన సంఘాన్ని, ఆయన విడిచిపెట్టిన కుటుంబాన్ని నువ్వు విడవలేదు. హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. హల్లెలూయా. మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనుషులకు అర్థమవుతుంది. మనుషులు హేళనగా మాట్లాడుతూ ఉంటారు. హేళనకరమైన మాటలు మన దగ్గర పలుకుతూ ఉంటారు.
మనల్ని ఎంతగానో మనల్ని ఎంతగానో నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ ఉంటారు. ఎంతో మంది మనకి ఎదురు తిరుగుతూ ఉంటారు. ఎన్నో కఠిన పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మన జీవితంలో ఎంతగానో మన ఎదుగుదలను అనేక మంది ఆపుతూ ఉంటారు. ఏది ఏమైనా కానీ ప్రభు వెంబడి నువ్వు నడిస్తే ఆయన నిన్ను ఏనాడు విడువడు. ఎడారి త్రోవలో నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయశీలుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయశీలుడా నా విజయ సంకేతమా. హల్లెలూయా. మేము పరిచర్యకు వచ్చినప్పుడు మాకు తెలియని మార్గమే అది. చాలా కష్టం. ఇదే పాట మా నాన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాక ఆ స్టేజ్ మీద కూర్చొని ఈ పాటే పాడుతూ ఉంటాం. మాకు తెలియంది సలహా ఇచ్చే ప్రార్థనాపరులు లేకపోయినప్పటికీ నువ్వు నడిపించు. నిజంగా ఈనాడు మా అమ్మగారిని మా అన్నయ్యని చూస్తూ ఉంటే నీవు దైవజనుడి ఆత్మని వీరికి ఇచ్చావు ప్రభా అనిపించింది. హల్లెలూయా. నూరంతల ఆత్మనిచ్చావు. ప్రార్థన చేయాలన్నా చూడండి, మధ్యాహ్నం మా అమ్మగారి వాక్యం వింటుంటే అనిపించింది దైవజనుడు ఆత్మ. ఇప్పుడైనా అలా మాట్లాడటం చూసారా? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ప్రభు అన్నాడు నీకే నేనున్నా. ఇదిగో పాస్టర్ సిహెచ్ నవీన్ కుమార్ గారు, ఆ దైవజనుడు నాకు ఇష్టమైన ప్రియుడు, అతని ఆత్మను నీకు ఇచ్చా. హల్లెలూయా. ఈనాడు ఆత్మతో వీళ్ళిద్దరూ కూడా ముందుకు సాగుతున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చెలరేగిపోతున్నారు. హల్లెలూయా. ఇది దేవుని ఆత్మ. మనిషి ఆత్మ మన వెనక్కి లాగుతుంది, దేవుని ఆత్మ ముందుకు సాగేలా చేస్తుంది. హల్లెలూయా. ఎస్తేరు ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించింది. ఉపవాసముతో 3 దినములు అన్నపానములు చేయకున్నది. నేను నా పనిగతులు కూడా ఉపవాసముందుమని ప్రకటించింది. ప్రవేశించిన న్యాయ వ్యతిరేకతగా ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించుదును, నేను నశించదను. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్తుంది. రాజు రమ్మంటే వెళ్ళాలా? నేను పిలవకుండా నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేస్తాను. రాజులు అలా ఉంటారు. ప్రార్థించి రాజు సముఖానికి వెళ్ళింది. వెళ్ళి రాజు కోట బయట నచ్చాడుతూ ఉంటే రాజు చూచి ఎస్తేరు లోనకరా అని పిలిచాడట. పిలిచినప్పుడు ఎస్తేరు అంది, రాజా నేను నీకు ఒక విందు చేయిస్తూ ఉన్నానని. ఆ విందుకి రాజుతో పాటు హామాను కూడా వెళ్ళాడు. మీకు అర్థమయ్యేలా చెప్పేస్తూ ఉన్నాను. హామాను కూడా వెళ్ళినప్పుడు అప్పుడు ఎస్తేరు ఆ విందు చేయించిన తర్వాత రాజు అడుగుతాడు నీ కోరిక ఏంటని. అప్పుడు చెప్తాది నా ప్రజలందరినీ రక్షించుమా. హల్లెలూయా. ఈ హామాను ఎటువంటి వాడైతే ఎలాంటి వాడంటే మొర్దెకైకి ఉరి ఏర్పాటు చేశాడట. అటువంటి వాడు. హల్లెలూయా. ఉరి ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఇతని అడ్డు తొలగించుకుందాం. రాజుకి నేనే నా తర్వాత ఎవరైనా రాణి కావచ్చు, ఎవరైనా నా తర్వాతే అని హామాను మొర్దెకైకి ఉరి ఏర్పాటు చేశాడంట. ఎస్తేరు ప్రార్థన ఏ ఊరైతే మొర్దెకైకి హామాను ఏర్పాటు చేశాడో ఆ ఊరికమ్మ హామానే కాడు. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు జీవితంలో రాజ్యాజ్ఞ అక్కడ మారింది. రెండవదిగా తన యూదులందరినీ రక్షించుకుంది. చివరికి రాజు ఏం చేస్తాడు? తన ఆజ్ఞను మారుస్తాడు. హామాను యొక్క అతను ఏదైతే నశింప చేయాలి యూదులను అనుకున్నాడో హామానే నశించిపోతాడు. ఆ యూదులంతా కూడా రక్షింపబడతారు. ఎస్తేరు తన జీవితంలో ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలము పొందుకుంటుంది. హల్లెలూయా. విరోధి అయిన హామాను ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప ప్రేమ చూడండి. ఎస్తేరు 5వ అధ్యాయము 14వ వచనం. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించి
ఉంచుము. దాని మీద మొద్దుకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందులకు పోదువు అని అతనితో చెప్పిరి. చాలమ్మా, ఈ హామాను కుట్రలు చూడండి. మొద్దకైకి ఉరి ఏర్పాటు చేశాడట. ఉరి ఏర్పాటు చేసి అతను ఉరి తీసేసి చక్కగా విందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ లోపులోనే దేవుని కార్యము జరగడము మొదలైంది. ఈ లోపులోనే దేవుని తీర్పులు రావడం మొదలైంది. హల్లెలూయా. నీ వైపు ఏ శత్రువైనా నీ మీదకి పని చేయాలనుకుంటే దేవుని తీర్పు దిగి వస్తుంది. హల్లెలూయా. ఏ శత్రువు నీ మీదకి దేవుడు రానివ్వడు. ఏ శ్రమలో దేవుడు నీ మీదకి రానివ్వడు. ఒకవేళ శ్రమ వస్తే, శ్రమను రాని జీవితం లేదు. శ్రమ వస్తే ఆ శ్రమలో నుంచి దాటించేవాడు మన ప్రభు. హల్లెలూయా. ఆ శ్రమల భారాన్ని తగ్గించేవాడు మన ప్రభు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవరు? హింసైనను, బాధైనను, కరువైనను, కష్టమైనను ఏమైనను కానీ క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎవరు ఎడబాయలేరు. హల్లెలూయా. దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుని తీర్పులు గొప్పవి. ఎవరైనా నీకు అన్యాయం చేయడం మొదలు పెడితే అక్కడ ఏమవుతుంది? దేవుని తీర్పు దిగి వస్తుంది. ఏ ఊరికి ఎక్కిద్దాము మొద్దకైని అని హామాను అనుకున్నాడో అదే ఊరి మీద హామాను ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకు సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. చాలమ్మా, మొద్దకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. హల్లెలూయా. ఇదేనేమో ఎవరు తీసిన కొయ్యలో వాళ్ళే పడ్డం అంటే. అందుకే దేవుని చిత్తము తెలుసుకోకుండా, దేవుని ఇష్టము ఎరగక ముందుకెళ్ళకూడదు. మనము ఏ పని చేసినా, దేవా నీ చిత్తం ఉందా, దేవా నీ ఇష్టం ఉందా, దేవా ఈ పని చేయడం నీ ఇష్టమేనా? హల్లెలూయా. మనము ప్రతిదీ కూడా దేవుణ్ణి అడగాలి. ప్రార్థన రాజాజ్ఞను మార్చింది. మొదటిగా ప్రార్థన కఠిన పరిస్థితులను మారుస్తుంది. రెండవదిగా ప్రార్థన ప్రకృతి నియమాలను నియంత్రించింది. మూడవది ప్రార్థన రాజాజ్ఞను మార్చింది. చూడండి, నాలుగవదిగా ప్రార్థన ప్రతి బంధకాలను ఓడదీస్తుందంట. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు. అపోస్తుల కార్యములు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చదవండి. చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులను తెరుచుకునేను. అందరి బంధకములు ఊడేను. చాలండి. చూడండి, ప్రార్థన బంధకాలను ఊడిపేస్తుంది, తిప్పుతుంది. ఏ బంధకాలు ఉన్నాయో మన జీవితంలో, ఏ బంధకాలలో మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ బంధకాలన్నీ ఊడిపేది ప్రార్థనే. హల్లెలూయా. పట్టుదల కలిగిన ప్రార్థన, పొందే వరకు ప్రార్థన, విసుగక ప్రార్థన, దేవుడు ఇచ్చే వరకు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని దగ్గర నుంచి పొందే వరకు చేసే ప్రార్థన యాచన. హల్లెలూయా. యాచన చేస్తూ ప్రార్థన. నువ్వు ఈ ప్రభువా, నువ్వు తప్ప నాకు ఎవరిస్తారు, నీవు తప్ప నాకు సహాయం చేసేదెవరు, నీవు తప్ప నన్ను కనికరించేదెవరు, నీవు తప్ప నన్ను ఓదార్చేదెవరు, నువ్వే చేయి ప్రభువా, నీవే చేయగలవు ప్రభువా, నీవు చేస్తేనే నేను బ్రతుకుతాను. నా జీవితం నీది, నా బ్రతుకు నీది, నా జీవితంలో ఉన్న ప్రతి కష్ట సుఖాలు నువ్వు ఇచ్చివే. ఆ కష్టం ఉంటే తీసివే, సుఖం ఉంటే దాన్ని అభివృద్ధి చేయి అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పౌలు శీలలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే వారిని జైల్లో వేశారు. వారు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారంట. చూడండి 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చెరసాలలో బంధించినప్పుడు అక్కడ పౌలు శీలలు ఏం చేస్తారు? భయపడట్లా, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. కష్టం వస్తే స్తుతించేవారు ఎవరు? నిజమే. ఇందాక మరి మా అన్నయ్య తెలియజేసినట్లుగా మా నాన్నగారు నిద్రించిన ఆ రోజు తెల్లవారుజామునే అందరికీ మరలా నేను యథావిధిగా వాక్యం పెట్టాను ఫేస్బుక్లో. దేవుని పని ఎక్కడ మేము కానీ మా వాళ్ళు కానీ ఎక్కడ ఆపలా.
ఎందుకంటే కష్టం ఇచ్చిన దేవునికి ఆ గాయాన్ని మానపడం తెలుసు కాబట్టి. హల్లెలూయా. అంతే కదండి. నీ జీవితాల్లో ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమ వల్ల నీ గుండె గాయమైంది. ఆ గాయాన్ని మానుపువాడు మన ప్రభువే. నూతనమైన ద్వారాలు తెరుస్తాడు ఆయన. నూతనమైన అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చిన్న విషయము కాదు. ప్రార్థన దేవునితో సంభాషణ. ప్రార్థన చేయడం ద్వారా దేవునికి మన అవసరాలన్నీ తెలుస్తాయి. ప్రార్థన చేయడం వల్ల నీ హృదయం అంటే దేవునికి తెలుస్తుంది. ప్రార్థన జీవితం నీలో ఉండడం ద్వారా నీ యొక్క హృదయ వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు. అందుకే దావీదు అంటాడు, వేకువనే లేచి నేను నిన్ను వెదకెదను. హల్లెలూయా. రాత్రంతా ఏడ్చిన నా ఏడుపుకి నా పరుపు తేలుతున్నాడు దావీదు. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఉంటే విజయ జీవితంలో ఉంటాం, జయ జీవితంలో ఉంటాం. పౌలు శీలను బంధించేసినప్పుడు, ఖైదీలుగా ఉన్నప్పుడు వారు ఆ పరిస్థితుల్లో ప్రార్థించి కీర్తనలు పాడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. అందుకే పాటలు పాడేటప్పుడు అందరూ ఏకీభవించి పాటలు పాడాలి. ప్రార్థించేటప్పుడు అందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి చిన్న విషయము కాదు. విడిచిపెట్టకూడని మహాభాగ్యము దేవుని సన్నిధి. తెలియక అందరూ అనుకుంటారు దేవుని సన్నిధికి వెళితే వెళ్ళకపోతే అంటారు. కానీ ప్రభు సన్నిధి ప్రతి ఆదివారం కూడా ఆయన ఆరాధనకి రమ్మని ఎందుకు చెప్పాడంటే ఆయన తానే దిగి వచ్చి ఆశీర్వదించే సమయం. హల్లెలూయా. ఆయన వస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన అంటూ ఉన్నాడు, నా సన్నిధిలో మీరు ఉండాలని, నా యొక్క సన్నిధిలో మిమ్మల్ని నేను దీవిస్తానని. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడను. ఎవరింటిలో వాళ్ళు ప్రార్థన చేద్దాంలే, ఎవరింటిలో వాళ్ళు వాక్యం చదువుదాంలే, ఎవరింటిలో వాళ్ళు మనం సిద్ధపడదాంలే అంటే కుదరదండి. దేవుని సన్నిధిలో కనబడాలి. ఉత్తి దినాల్లో మనం ప్రార్థించుకోవచ్చు, కానీ ఆదివారము పునరుద్ధాన దినము, శుక్రవారము ఉపవాస ప్రార్థన. దైవజనులు ఏ కూటములైతే ప్రకటించారో ఆ కూటములో మీరు రావాలి. ఎందుకంటే మీకన్నా ముందుగా ఆయన తానే దిగి వచ్చి దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. పౌలు శీలలు అక్కడ దేవుని స్తుతిస్తూ ఉంటే ఖైదీలు వింటూ ఉన్నారంట. వెంటనే అక్కడ ఏమైందంటే అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. అందరి బంధకములు ఊడే. చాలా మంది దినాల్లో చాలా బంధకాల్లో ఉన్నారు. చాలా బంధకాలు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. మన జీవితం కొద్దిగా అభివృద్ధిలోకి వెళుతుందంటే ఏదో ఒక బంధకం అక్కడ అడ్డు వేస్తుంది. మన జీవితంలో అమ్మయ్య ఇప్పటికి కొంచెం కన్నీళ్ళాగే, ఇప్పుడు నా జీవితంలో సుఖంగా ఉంది అనుకుంటే చాలు, మరలా ఇంకో బంధకం. మరి వీటన్నిటి నుండి తప్పించేవాడు మన ప్రభువే. వీటన్నిటి నుండి రక్షించేవాడు మన ప్రభువే. మన బంధకాలన్నీ ఊడతాయి, మన యొక్క శ్రమలన్నీ పారిపోతాయి, మన కఠిన పరిస్థితులన్నీ మార్చబడతాయి. ఈరోజు దేవుడు 4 అంశాలతో మనతో మాట్లాడాడు. మొదటిగా ప్రార్థన కఠిన పరిస్థితులను మారుస్తుంది. రెండోది ప్రార్థించడం ద్వారా ప్రకృతి నియమాలు నియంత్రణలోనికి వచ్చే. ఎందుకు ఈ వాక్యము దేవుడు జ్ఞాపకం చేశాడంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయగా అక్కడ సూర్యుడు అస్తమించకుండా ఆగిపోయాడే, మరి నీవు ప్రార్థన చేస్తే ప్రకృతి అక్కడ యెహోషువ ప్రార్థన చేయగా ప్రకృతి నియమం మారింది. ఈ రోజు నీ ఇంటిలో ఉన్న బంధకాలు పోవాలంటే, నీ ఇంటిలో ఉన్న శ్రమలు పోవాలంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ప్రతి శ్రమను ఆపుతాడు, ప్రతి బంధకాలను కూడా ఊడదీస్తాడు, ప్రతి ఒక్క శ్రమను కూడా నీ జీవితంలో నుండి పారద్రోలుతాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అరే ప్రజలారా, ఒక మీలాంటి స్వభావం గల మనుషుడే ప్రార్థన చేస్తే సూర్యుడు అస్తమించలేదు, ఏలియా ప్రార్థన చేస్తే అక్కడ 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఇటువంటి కార్యములు చేసిన నేను మీ జీవితాల్లో శ్రమను పారద్రోలలేనా? ఒకటి, మనము నమ్మికతో ప్రార్థన చేయాలి, విసుగగా ప్రార్థన చేయాలి. 3 ఎస్తేరు ప్రార్థన చేయగా అక్కడ రాజాజ్ఞ మార్చబడింది, రాజు ఆజ్ఞ మారిపోయింది. 4వదిగా ప్రార్థన చేయగా బంధకములు ఊడెను. హల్లెలూయా. ఈ 4 అంశాలతో దేవుడు మీతో మాట్లాడాడు. ఎంతమంది మీ జీవితాల్లో జరగని కార్యాలను బట్టి బాధపడుతూ ఉన్నారు? ఎంతమంది మీ జీవితాల్లో ఎదుగుదల లేదని బాధపడుతూ ఉన్నారు?
ఎంతమంది మీ జీవితాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు? ఎంతమంది మీ జీవితంలో ఎన్నో కష్టాల మయమైపోయి సంతోషము లేదే, నా జీవితంలో ఆనందము లేదే అని నిజమైన సంతోషము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో యేసు చెంతకు రండి. ఇక్కడ నిజమైన సంతోషము దొరుకుతుంది. ఇక్కడ కఠిన సమస్యలన్నీ పరిష్కరింపబడుతూ ఉంటాయి. ఇక్కడ మీ బంధకాలన్నీ ఊడిపోతాయి. ఇక్కడ మీ సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. నీ ఇంటిలో నీ ఉండిపోతే నీ సమస్య తీరదు. నీ ఇంటిలో నువ్వు ఉండిపోయి ఏడుస్తూ మునిగిపోతూ ఉంటే నీ సమస్య తీరదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని దృష్టిలో పడతావో అప్పుడు నీ జీవితానికి నెమ్మది, అప్పుడు నీ జీవితానికి శాంతి, అప్పుడు నీ జీవితానికి అభివృద్ధి. ఈ 4 అంశాలతో ప్రభు ఈరోజు మీతో నాతో మాట్లాడాడు. వాక్యము విని హృదయంతో వినాలి, భద్రపరుచుకోవాలి, నెమరు వేసుకోవాలి. అప్పుడు మీ జీవితాలు సంతోషంగా ఉంటాయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, నీకు స్తోత్రం. ఇదిగోనైనా ఈ చక్కని సమయాన్ని మీరు మాకు ఇచ్చిన్నారు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు. నిజమే, ఈరోజు మాతో 4 అంశాల ద్వారా మాట్లాడారు. ప్రార్థన కఠిన పరిస్థితులను మారుస్తుందని, ప్రార్థన ప్రకృతి నియమాలను నియంత్రిస్తుందని, ప్రార్థన రాజ్యాజ్ఞను మార్చిందని, ప్రార్థన ప్రతి బంధకాలను ఊడలని నీ వాక్యం ద్వారా మాట్లాడారు. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో కఠిన పరిస్థితులను మార్చింది ప్రభు. ఎందరైతే ఈ వాక్యము విన్నారో వారి జీవితంలో జరగని కార్యములను జరిగించండి. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో అద్భుతాలు చేయండి ప్రభా. ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎందరైతే ఏ బంధకాల్లో ఉన్నారో అది వెంటనే ఊడెను ప్రభా. ఎందరైతే పాపంలో ఉన్నారో వారు ప్రాయశ్చిత్తం పొందుదురుగాక. ఎందరైతే అశాంతితో ఉన్నారో వారికి శాంతి కలుగును గాక. ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత కలుగును గాక. ఎందరైతే వారి జీవితంలో అభివృద్ధి లేకుండా ఉన్నారో వారి జీవితానికి అభివృద్ధి దయచే ప్రభా. యుద్ధము చేయవాడు నీవే ప్రభా. నీ ప్రజల ప్రక్షమణ యుద్ధము చేయవాడు నీవే. మాకు మేమైతే ఏమీ చేయలేం ప్రభా. మాకన్నీ అసాధ్యమేనైనా నీకు సమస్తము సాధ్యమే. పరలోకము నుండి నీవు తానే దిగు వచ్చి మా తరపున యుద్ధము చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగోనైనా దైవ జనుల ద్వారా మాట్లాడిన ఈ వాక్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరు హృదయంలో కూర్చుకొని వారి జీవితంలో యేసు వైపు నడిచి వారి జీవితాలు యేసుకు అర్పించుకొని నిజమైన జీవితాన్ని జీవించుటకు, నిజమైన దాన్ని విశ్వాసంతో ఉండుటకు నీ కృప దయచేయండి. ఇదిగో ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యను దినదినం అభివృద్ధి చేయండి. గుడి పట్టిన జనాంగముతో నింపండి. ఇటువంటి కూడుకులలో జరుగుటకు ప్రభా నీ కృప దయచేయండి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు వారి జీవితంలో నూతన క్రియ చేయమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.